బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి? 23లో అధికారం పోయి 24 పార్లమెంటులో గుండుసున్న వచ్చి 25లో సర్పంచ్ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టబోయి ఈ పరిస్థితిలో అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ, కొకేన్ కానీ, హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. హోష్లో ఉన్నోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా? ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది. ఏ రూపాయి కూడా ఇసుక వదలే, గాలి వదలే, నీరు వదలే, ఇండ్లు వదలే, ఏది వదలే. లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి. ఇదొక మానసిక రోగం, జబ్బు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను, జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారల్ని, భార్యాభర్తల్ని ఎవరిని వదిలేలే వీళ్ళ పైశాచిక ఆనందం. కానీ ఒక మానసిక రోగంతో, ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణల విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీసు అధికారులు నేరగాళ్ళను పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాళ్ళు ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కండ్లకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. అది పోలీసులు వేయరు, వాళ్ళే వేసుకుంటారు. ముఖాన్ని సమాజానికి చూపించక రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, కొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా. అసలు ఎంత బరితెగింపు మాటలు, చేతలు, వికారపు ఆలోచనలు. వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో 3వసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు. ఎంతసేపు కేసీఆర్ గారి మీద పడేడ్చుడేనా? ఆ బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారి మీదనే పడేడుస్తారు. కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగాలేస్తే కేసీఆర్ గారి మీద పడేయడము, కేసీఆర్ గారు జపం చేయడమే. రేవంత్ రెడ్డికి చిచ్చాట్లు పెట్టుడు, ప్రభుత్వ పైసలతో ఎన్నికల ప్రచారాలు చేసుడు, కేసీఆర్ గారి మీద పడియడమేనా? రాష్ట్ర హక్కులు కాపాడరా? మీకు బాధ్యత లేదా? మీరు కుర్చీలో కూర్చున్నది మన రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికా, మన హక్కులు కాలరాయడానికా? నీకు ఆ హక్కు లేదు. మీరు అట్లా చేస్తుంటే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అవసరమైతే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతుంది. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీస్ను ముట్టడిస్తాం. అవసరమైతే మా ఎంపీలు కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రిని కలిసి, బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్ర మంత్రికి చెప్తాం. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతాం. 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచినా, 8 ఎంపీలు బీజేపీ గెలిచినా తెలంగాణ హక్కులు కాలరాయబడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు పెదవి విప్పరు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర హక్కులు కాపాడరు. ఇది ఎక్కడి అన్యాయము? బట్ అయినా బీఆర్ఎస్ రాజ్యసభలో మాకున్న 4 ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావిస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేఆర్ఎంబీ ఆఫీస్ను ముట్టడించి మేము ఒత్తిడి పెంచుతాం. ఈ రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ.